హనుమకొండలో ప్రైవేట్ స్కూల్ టీచర్లు యాజమాన్యాలు భారీ నిరసన ర్యాలీ చేపట్టాయి. కూడా మాజీ చైర్మన్ ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య తీవ్రంగా ఖండిస్తూ అదాలత్ డీఈఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. రూపారెడ్డి మరణం కాదు విద్యా వ్యవస్థకు హెచ్చరిక అంటూ నినాదాలు చేస్తారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి కుటుంబానికి సంఘీభావంగా ఈ ర్యాలీ చేపట్టామని సుందర్రాజ్ యాదవ్ తెలిపారు. టీచర్స్కు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మళ్లీ రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రైవేట్ పాఠశాలలు టీచర్ల రక్షణ కోసం ప్రత్యేక యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. రూపారెడ్డి ఫ్యామిలీకి సంఘీభావం తెలుపుతూ వారికి మేము ఉన్న ఫ్యామిలీకి ధైర్యం తెలపడానికి ఇంత పెద్ద ఎత్తున వెయ్యిల సంఖ్యలో ఇవాళ అందరం ఒక్కకాడ కూర్చు మా డిమాండ్ ఈ స్టేట్ గవర్నమెంట్ను టీచర్స్కు రక్షణ కల్పించే బాధ్యత ఇవాళ గవర్నమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత గురువునే మనం దైవంలాగా భావిస్తాం. అలాంటి దైవం లాంటి గురువులకే రక్షణ లేకపోతే ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ఒక్కరోజు వాటి గురించి మాట్లాడి వదిలేస్తే మాత్రం రాబోయే సమాజానికి మాత్రం ఇవాళ దీని ఎఫెక్ట్ విద్యార్థులను చూస్తే విద్యార్థుల మీద ఏ టీచర్లకు ఏ ప్రిన్సిపాల్స్కు కోపతాపాలు ఏమి ఉండవు. వాళ్ళను పద్ధతిగా పెంచడానికి వాళ్ళ భవిష్యత్తు మంచి మార్గాలు ఉండడానికి అప్పుడో ఏమన్నా మందలిస్తాం కావచ్చు. ఆ మందలించడం ఇవాళ కడుపులో పెట్టుకొని ఏదో లెవెల్కి వచ్చిందంటే మీరు చూస్తున్నారు. ఆ రూపారెడ్డిది ఆ దారుణమైన హత్యను చూస్తే సమాజం ఎడిపోతుంది, విద్యార్థులు ఎడిపోతున్నారు. విద్యార్థులను చక్కదిద్దే బాధ్యత తల్లిదండ్రులతో పాటు గురువులది ఉంటుంది. ఆ గురువులకే ఇవాళ రక్ష లేని రోజుగా మారిపోయినప్పుడు ఇవాళ టీచర్లు క్లాసులకు పోవాలంటే భయంతో ఇవాళ క్లాసులు అడుగు పెట్టవలసి వస్తుంది. గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇవాళ మేము తీసే సంఘీభావ రాయాలని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా రియాక్ట్